ఇదిగోండి, గట్టిగా అవ్వాలని చెప్పాను కదా, ఇలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడైతే నేను బొట్టు షార్ట్ తీసాను కదా కుంకుమ పెట్టుకునేది, నాకు చాలా మంచి కమెంట్స్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. షార్ట్ కూడా చాలా మంది చూశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన వీడియో సేమియా హల్వా చేస్తున్నానండి. మమ్మీ సేమియా కేసరి అన్నావు కదా మమ్మీ. సేమియా కేసరి చేస్తున్నానండి, సారీ హల్వా అనేసాను. ఇప్పుడైతే సేమియా కేసరికి హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో సేమియా హల్వా చేస్తున్నానండి. మమ్మీ సేమియా కేసరి అన్నావు కదా మమ్మీ. సేమియా కేసరి చేస్తున్నానండి, సారీ హల్వా అనేసాను. ఇప్పుడైతే సేమియా కేసరికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామండి. సేమియా అయితే 1 కప్పు తీసుకున్నానండి. చక్కెర అయితే 1/2 కప్పు, 4 యాలకులు, కొంచెం ఫుడ్ కలర్ అండి, జీడిపప్పు. ఇప్పుడైతే సేమియా కేసరి చేసేద్దామండి మనం. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేశాను. 4 స్పూన్లు అయినా 2 స్పూన్లు అయినా నెయ్యి వేసుకోవచ్చు. మనం నెయ్యి ఎవరికి ఎక్కువ మంది నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉంటారు, నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో మేమంతగా తినమండి, అందుకని నేను 2 స్పూన్లు వేసాను. ఇప్పుడైతే జీడిపప్పు వేగించుకుందాం నెయ్యిలో. స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసాను. మమ్మీ యాక్చువల్గా చాలా స్వీట్ ఉండేవి రెసిపీస్ చేసాను తెలుసా? అవును, లడ్డు అని, సేమియా అని, పాయసం అని, అన్ని స్వీట్ ఉండేవి ఎక్కువ చేస్తున్నాను. ఇంకా నుంచి హాట్ కూడా చేస్తానండి. స్వీట్లు చాలా చేస్తున్నాను కాబట్టి ఇంకా నుంచి వీడియోలో హాట్ కూడా చేస్తాను. మా వీడియోస్ తప్పకుండా చూడండి. జీడిపప్పు వేగిపోయింది, ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఈ జీడిపప్పుని లాస్ట్లో వేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సేమియా వేసి వేగించుకున్నాం. ఆ నేతిలోనే వేగిస్తున్నాను. ఇంకొంచెం నెయ్యి టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. అంతే కదండి, నేను బొట్టు షార్ట్ తీసాను కదా కుంకుమ పెట్టుకునేది, నాకు చాలా మంచి కమెంట్స్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. షార్ట్ కూడా చాలా మంది చూశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సేమియా అయితే కొంచెం దోరగా వేగించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుందాము. ఇదిగోండి, ఎర్రగా వేగించుకోవాలి, మాడిపోకుండా. కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ వద్దు, 1 టీ గ్లాస్ నిండా వేసుకుందామండి. ఎందుకంటే సేమియా మెత్తగా ఉడికిపోతే కేసరి బాగోదండి, అందుకని సేమియా మెత్తగా ఉడకకూడదు. అందుకని కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాను. మమ్మీ అయితే కొంచెం పెద్ద గ్లాస్ నుంచి వాటర్ వేసింది, కొలత తెలుసు కాబట్టి. మనం టీ కప్ మమ్మీ అంతే, టీ కప్ నిండా వాటర్ పోసుకుంటే 1 కప్పుకి టీ కప్పు. కొంచెం లైట్గా ఉడికిస్తాము. ఇప్పుడైతే చక్కెర వేసుకుందామండి. నేనైతే 1/2 కప్పు వేసుకుందాం అన్నాను కదా, కొంచెం తగ్గించే వేసుకుందాము. ఎందుకంటే స్వీటు కొంచెం తీయగా ఉన్నా తినలేం కదా, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తీపిగా. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేయాలి. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం కేసరి కదా, కలర్ఫుల్గా కలిపిస్తుందని నేను వేస్తున్నాను. కొంచెం వేస్తున్నానండి. కేసరి కాబట్టి మెత్తగా ఉండకూడదు సేమియా, అందుకే వాటర్ తక్కువ వేసాను. ఈ చక్కెర అది వేయడం కూడా ఇది కొంచెం లూజ్ వచ్చేసింది, మెరుస్తుంది అంటున్నా. మమ్మీ ఇది ఎంతసేపు పడుతుంది ఉడకడానికి? తొందరలో చక్కెర వేసాం కదా, దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. అంటే చక్కెర వేసాం కదా, పాకం లాగా వస్తుంది. ఇది సేమియా కదా, మనం ముందుగా వేగించుకున్నాం కదా, సేమియా తొందరగా ఉడికిపోద్ది. అందుకని తొందరగా ఉడికిపోద్ది కాబట్టి సేమియా మెత్తగా అయిపోద్దని కొంచెం వాటర్ వేసాను. అయిపోవచ్చింది. చాలా ఈజీగా అయిపోద్ది కేసరి, సేమియా కేసరి. ఇప్పుడు యాలకులు దంచుకుందాం. 2 యాలకులు వేసాను.
ఇప్పుడైతే మనం యాలకుల పొడి వేసుకుందాం. ఇది గట్టిగా అవ్వాలా మమ్మీ? కొంచెం గట్టిగా అవ్వాలి. ఈ చెమ్మ కొంచెం పీల్ చేయాలి. గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోదు. చెమ్మ ఉందిగా, పాకం చక్కెర పాకం లాగా వచ్చేసింది కదా, అది కొంచెం గట్టిగా అయితే చాలు. ఇదిగోండి, గట్టిగా అవ్వాలని చెప్పాను కదా, ఇలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాం. అంతేనండి, మన సేమియా కేసరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోద్ది. మనం ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం పెట్టుకోవాలన్నా శుక్రవారం కానీ, శనివారం కానీ, గురువారం కానీ, అలాంటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.